2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. ఊరు జిల్లా జిల్లా తిరిగి నేను మొత్తం జెండాలు ఎగిరేసి వచ్చేసినాను. నాకంటే ఎక్కువ మెదక్ జిల్లా మీద అవగాహన ఉన్నోళ్ళు, ఈ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక పేరు చెప్పు. అవగాహన ఉంటే సరిపోతుందని రఘునందన్ రావు గారు అనుకుంటున్నారా? మరి అవగాహన లేని అవలగాలని, ఏలుముద్రోళ్ళని, పేర్లు మర్చిపోయేటోళ్ళని, పైసలు ఉన్నోళ్ళని, గూండాయిజం ప్రజల్లో చేసేటోళ్ళని, పేర్లు కూడా సంపాదించాలని అదే గూండాయిజం చేసేటోళ్ళని. రఘునందన్ రావు కంటే పేరు ఎక్కువ ఉన్నది ఎవరో చెప్పు మనం. పార్టీలు పక్కకు పెట్టి ఒక 10 పేర్లు పెట్టి పోలింగ్ చేయండి మా మెదక్ జిల్లాలో. చెప్తారు జనం ఎవరు ఎక్కువ గుర్తుపడతారు. అంతెందుకన్నా పోదాంపా చౌరస్తాకి, ఏ చౌరస్తాకు పోదాంపా. నా మీద పోటీ చేసేటోళ్ళ బొమ్మ, నా బొమ్మ తీసుకుపోయి ఆ 3 బొమ్మలు పెట్టి అడుగు, ఎవరిని గుర్తుపడతామని చెప్తారో అప్పుడు తెలుసుకొని రండి. నా గురించి నేను చెప్పుకుంటే గొప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇట్లానే మాట్లాడారు, కానీ మీకోసం నేను మాట మార్చుకోవాల్సి. రిజల్ట్ మీకు అనుకూలంగా రాలేదు కదా. కులమానం రిజల్టే అనుకుంటే రిజల్ట్ రాలేదు. ఇట్ ఈస్ అన్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. దాంట్లో కొత్తగా మాట్లాడాల్సింది, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. రఘునందన్ రావుకున్న అవగాహన మిగతాలకు ఉందా లేదా అనేది ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలిసి ఉండాలి. పోనీ ఆ పోటీ చేసేటోళ్ళ ఎవరో రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా తారసపడతాం కదా ఒక వేదిక మీద, అప్పుడు తెలుస్తుంది కదా ఎవరికి ఏం తెలుసు ఎవరికి ఏం తెలియదు అనేది తెలుస్తుంది. అన్న, ఈ రోజుల్లో రాజకీయ పరిస్థితులు చూసుకుంటే ఒక సర్పంచ్ గా నిలబడాలనే వ్యక్తి మనందరికి తెలిసిందే ఒక 10-20 లక్షలు సుమారుగా ఖర్చు పెట్టుకుంటున్నాడు. అటువంటిది ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా రఘునందన్ రావు గారు ఎంపీ టికెట్ అడుగుతున్నారు అని అంటే తను ఆర్థికంగా ఎంత బలపడి ఉంటాడు? అదే రఘునందన్ రావు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చూస్తే తెలుస్తుంది. రఘునందన్ రావు ఎప్పటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతుండో పోయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడిగితే వాళ్ళు ఇస్తారు ఫైల్. మా ఎలక్షన్ అఫిడవిట్ తీసి చదివితే ఆ ఎలక్షన్ అఫిడవిట్ లో కనబడుతుంది. దాని గురించి పెద్ద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎలక్షన్ లో అఫిడవిట్ లో ఉన్నాయన్ని వాస్తవాలేనా అంటే ఎట్లా? అఫిడవిట్ లో ఉన్నాయి వాస్తవాలు ఉంటాయి, అఫిడవిట్ లో లేని మాయి కావు. అఫిడవిట్ లో అబద్ధాలు రాస్తే మేము డిస్క్వాలిఫై అవుతాం. సరే అన్న, మీరు చెప్తున్నట్టు కొన్ని ఈక్వేషన్స్ కలవక మీరు దుబ్బాకలో ఓడిపోవడం జరిగింది, కానీ మెదక్లో ఒకవేళ మీకు పార్టీ కన్ఫామ్ గా ఇచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి మాకు తెలిసిన సమాచారంలో. ఒకవేళ ఇస్తే మీరు గెలవడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది? నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, రఘునందన్ రావు ఈ జిల్లా ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన ఎక్కడున్నా కొట్లాడతాడు, మాట్లాడతాడు, తను గెలిచినటువంటి నియోజకవర్గానికి న్యాయం చేస్తాడు అనేటువంటి ఒక ఆశ. నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీరు ఇందాక మాట్లాడారు కదా, 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి ఉంది. దానివల్ల ఏం ఒరిగింది తెలంగాణ కంటే ఏం చెప్తారన్న మీరు? అంటే కళ్ళుండి చూడలేని వాళ్ళతోటి మాట్లాడాడు, ఆలోచించలేని వ్యక్తులతో మాట్లాడడం అనేది అమాయకత్వం అవుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2500 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులు 5000 కిలోమీటర్లు అయినాయి తెలంగాణలో. 50 ఏళ్లలో కాంగ్రెస్ 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల్ని తెలంగాణకి ఇస్తే 10 సంవత్సరాలు ఆయన పాలన లోపల దాన్ని డబుల్ చేసిండు. అన్నం ఉడికిందా లేదా అంటే ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు? అవి కూడా కనబడుతూనే ఉంటాయి, రోజు చూస్తూనే ఉంటారు. రోడ్లు ఎట్లా వస్తున్నాయి, రైళ్ళు ఎట్లా వస్తున్నాయి, అభివృద్ధి ఏమైతుంది అనేది. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినాక గత 3 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న 80 లక్షల కుటుంబాలకి 80 కోట్ల కుటుంబాలకి రేషన్ ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇంతకుముందు ఎందుకు వెళ్ళే ఫ్రీ రేషన్ 3 సంవత్సరాలుగా? ఎందుకు రోడ్లు ఎందుకు రాలేదు? మీ దేవురు నాకు తెలియదు, కానీ మీ ఊరు చెప్తే మీకు వరంగల్. ఇంతకుముందు హైదరాబాద్ నుంచి వరంగల్ పోతే ఎన్ని గంటలు పడుతుండే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకంటే ముందు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నుంచి వరంగల్ పోవడానికి ఎన్ని గంటలు అవుతున్నాయి? ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా అంత పెద్ద సీసీ రోడ్డు, 4 లైన్ రోడ్ ఎక్కడన్నా ఉందా? ఏ ఊరికన్నా వేసిండ్రా? 60 సంవత్సరాలు 55 సంవత్సరాలు పాలిస్తే 55 సంవత్సరాలు పాలిస్తే కాంగ్రెస్ వరంగల్ కి డబుల్ రోడ్ చేసిందా? మేము ఇచ్చినటువంటి జాతీయ రహదారి ఎంత గొప్పగా ఉంది, ఆ సీసీ రోడ్ ఎంత గొప్పగా ఉంది, 100 ఏళ్ళు ఉండేలాగా ఒక రోడ్ వేసినాం. అది మీకు కనబడకపోతే మేమేం చేస్తాం చెప్పు? వరంగల్ ని స్మార్ట్ సిటీగా పైసలు ఇచ్చింది ఎవరు? వరంగల్ నుంచి ఖమ్మం పోయే రోడ్ ని జాతీయ రహదారి కింద ప్రకటించి హైవే డెవలప్మెంట్ అథారిటీ తోటి పనులు చేపిస్తుంది ఎవరు? ఇవన్నీ జనాలు కనబడతలేవు. రోడ్లు రేషన్లు ఇస్తే కాదు కదా, కేంద్రంలో ఉద్యోగాలు కూడా ఇస్తే బాగుంటుంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మోడీ ప్రభుత్వం. ఇప్పటివరకు దాని మీద ఊసే లేదని గత ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. అదే చెప్తా ఉన్నా, ఏనుగు ముంగట నిల్చోబెట్టి 4 గుడ్డోళ్ళని నిల్చోబెడితే ఒకటి తోకలాగా ఉంది, ఒకటి తొండెంలా ఉంది అని చెప్తాడు. వాళ్ళ అవగాహనకు అంతే, దానికి ఎవరేం చేస్తారన్న? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అవైలబుల్ గా ఉంది అక్కడ. మీరు గూగుల్ ఉంది కదా, మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే గూగుల్లో, నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో పెరిగినటువంటి ఎంప్లాయ్మెంట్ ఏందనేది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి అంత పాజిటివ్ కోణం లేకపోతే, ఆయన ప్రజల కోసం ఆలోచించకపోతే, మొదటిసారి 273 గెలిస్తే రెండోసారి 303 గెలిచిండు, మూడోసారి 403 గెలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది నేను చెప్తున్న విషయం కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని టీవీ ఛానళ్ళు చెప్తా ఉన్నాయి, అన్ని సర్వే ఏజెన్సీలు చెప్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవుతాడు, 400 సీట్లు దాటుతాయి అనేది ప్రపంచం అంతా చెప్తుంది. కేంద్రంలో ఉన్న సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయడం ఇది దేనికి సంకేతం అన్న?
ఏ సంస్థ ప్రైవేట్ అయింది? ఉమ్, ఎల్ఐసిని అమ్మేసిరు అన్నారు. మరి ఎల్ఐసి అయితే ఇంక అమ్ముడు పోలే, ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అందుకని మిడిమిడి జ్ఞానంతో నరేంద్ర మోడీ గారి మీద బురద జల్లాలని కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎర్ర జెండాలు చేసేటువంటి దుష్ప్రచారాన్ని మీడియా మిత్రులు కూడా నమ్మొద్దని నేను మీ ద్వారా అప్పీల్ చేస్తాను. రైట్ అన్న. రాబోయే రోజుల్లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వేరు, మన పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఒక 2 ఉదాహరణలు చెప్పండి అన్న. కాంగ్రెస్ని కాదని చెప్పి బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారన్న మీరు? కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చేటట్లేదని రఘునందన్ రావు చెప్పలేదు. ఉమ్, మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజ్యసభలో వాళ్ళ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి గులాం నబీ ఆజాద్ చెప్తా ఉన్నాడు,